అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాక్కార్ స్టడీస్. ఈరోజు మనం రీజనింగ్లో ద ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నామండి. దాన్నే సిల్లాజిజం అంటారు. దాన్ని తెలుగులో నిగమన తర్క పద్ధతి అంటారు. సో దీనికి చాలా పేర్లు ఉన్నాయి. సో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఆర్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేసే ముందు ద బేసిక్ కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. ఓకే, సో ఇది ఎందుకు వచ్చింది అనేది మనం తర్వాత తెలుసుకోబోతున్నాం. బట్ ఇప్పుడు ద వెయిటేజ్ ఆఫ్ మార్క్స్కి వచ్చేటప్పటికి, సో ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ డెఫినెట్గా ఖచ్చితంగా ఈ సిల్లాజిజం అనే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఇవ్వాల్సిందే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిపిఎస్ తీసుకుందామండి. సో అందరికీ తెలుసు వాట్ ఈజ్ ఐబిపిఎస్. సో బ్యాంకింగ్ పర్సనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. సో సిన్స్ 2010 ఐబిపిఎస్ నుంచి ఖచ్చితంగా సిల్లాజిజం నుంచి 5 మార్క్స్ డెఫినెట్ గా ఇవ్వాలి. ఐదర్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ అవ్వచ్చు, పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ అవ్వచ్చు, ఆర్ క్లర్కల్ లెవెల్. సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎనీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఐదర్ ఐబిపిఎస్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ ఆర్ఆర్బీస్ కానీ. సో వాట్ ఈస్ ఆర్ఆర్బి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అవ్వచ్చు, లేదా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేదండి. ఆఫ్టర్ మెర్జింగ్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇంటూ ఎస్బీఐ, సో ఆర్ఆర్బీస్ తీసాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఐదర్ గ్రామ సచివాలయంలో కూడా, సో గ్రామ సచివాలయంలో కూడా రీజనింగ్ నుంచి ఏదైనా క్వశ్చన్ ఇవ్వాలి అని అంటే ద ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇవ్వాలనుకుంటాడంటే ద డెఫినెట్ గా సిల్లాజిజం నుంచి ఒక క్వశ్చన్ పడాలి. ఓకే, సో ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి? సో ఎనీ క్వశ్చన్ మీరు డెఫినెట్ గా ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అని అంటే వాటి యొక్క ఇన్నర్ ట్రీట్స్, ఇన్నర్ లాజిక్స్ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలండి. సో అది ఇప్పుడు సిల్లాజిజం డెఫినేషన్ కోసం ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో వాట్ ఈజ్ మెంట్ బై సిల్లాజిజం? సో నిగమన తర్క పద్ధతి అంటే ఏమిటి? సో చూడండి అమ్మా, యాన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ అండి. దాన్నే ఇన్స్టెన్స్ అని కూడా ఇంగ్లీష్ లో అంటారు. ఎగ్జాంపుల్ ఏమంటారమ్మా? ఇన్స్టెన్స్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీజనింగ్ వేర్ ఏ ట్రూ valid logical conclusion can be derived from the given statements. సో సిల్లాజిజం నే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అని కూడా ఎందుకు పిలుస్తాం అని అంటే, సో ప్రకటన మరియు నిర్ణయాలను కూడా పిలుస్తామండి సిల్లాజిజం ని. సో చూడండి అమ్మా, an example in the form of reasoning where a true valid logical conclusion can be derived from the given statements. సో ఆ యొక్క క్వశ్చన్ సిల్లాజిజం లో నుంచి వచ్చింది అని మనకు తెలియాలి అని అంటే ఈ ఫార్మెట్ లో ఉంటుందమ్మా. ఎలా ఉంటుందండి? ఈ ఫార్మెట్ లో ఉంటుంది. సో ఇస్తాడమ్మా, స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్క్లూజన్స్ ఇస్తాడు. ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్, ఆల్ ఆరెంజెస్ ఆర్ మ్యాంగోస్, సమ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్స్, నో మ్యాంగో ఇస్ అ ఆరెంజ్. అఫ్ కోర్స్ కాన్సెప్ట్ మొత్తం తెలిసాక ఐదర్ 1 or 2 లేదా 1 and 2 అని చెప్పి మనం ఆన్సర్స్ ఇస్తాం. ఓకే, బట్ వాట్ ఈస్ మెంట్ బై సిల్లాజిజం? ఇంగ్లీష్ లో మనము నేర్చుకున్నాం ఏమని? అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీజనింగ్ వేర్ ఏ ట్రూ వాలిడ్ లాజికల్ కన్క్లూజన్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. దీన్నే తెలుగులో కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండమ్మా. ఇచ్చిన ప్రకటనల నుంచి, స్టేట్మెంట్స్ అంటే ఏమంటారండి? ప్రకటన. సో ఇచ్చిన ప్రకటనల నుంచి, ఓకే, ఏ ట్రూ ఒక నిజమైన, వ్యాలిడ్ అంటే అర్థం ఏంటండి? దానికి సంబంధించిన లాజికల్ కన్క్లూజన్. సో లాజికల్ కన్క్లూజన్ అంటే విశ్లేషణాత్మక నిర్ణయాన్ని నిర్ణయించుకోవడమే సిల్లాజిజం అంటారండి. ఇప్పుడు స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. స్టేట్మెంట్ అంటే తెలుగులో ఏమన్నామమ్మా? ప్రకటన అంటారు. సో చూడండి, ప్రకటన అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ ఐదర్ లాజికల్ ఆర్ ఇల్లాజికల్ సెన్స్. ఏమంటామండి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో చూడండి మరి, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కదా, విచ్ మేక్స్ ఐదర్ లాజికల్ ఆర్ ఇల్లాజికల్.
సో విశ్లేషణాత్మకంగా అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. రైట్ నెంబర్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్. మీరే ఆలోచించండి, యాపిల్స్ ఆరెంజెస్ అవుతాయా? సో దాన్నే ఇల్లాజికల్ సెన్స్ అన్నాం. ఓకే, సో క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ ఐదర్ లాజికల్ ఆర్ ఇల్లాజికల్ సెన్స్ నే ప్రకటన అంటారు. అది కూడా ఆ ప్రకటన అనేది ఫిక్స్డ్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, సో అది ఫిక్స్డ్ గా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి, దాన్ని మార్చకూడదు. సో సార్ ఒక్కసారి వినాలి చాలా జాగ్రత్తగా. క్లాస్ చెప్పినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది, కానీ ఆన్సర్స్ అన్ని రాంగ్ పెడతాం. సో చూడండి అమ్మా, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ కాన్స్టెంట్. ప్రకటనని మనం మార్చే అర్హత లేదు. క్లియర్? సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ ఐదర్ లాజికల్ ఆర్ ఇల్లాజికల్ సెన్స్ నే స్టేట్మెంట్ అన్నాం. అసలు టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, అసలు స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎన్ని రకాల స్టేట్మెంట్లు ఉన్నాయి, ఎన్ని రకాల ప్రకటనలు ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. సో దేర్ ఆర్ 4 types ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఎన్ని రకాలమ్మా? 4 types ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఒక స్టేట్మెంట్ చూశాక అది యూనివర్సల్ పాజిటివ్, యూనివర్సల్ నెగటివ్, పర్టికులర్ పాజిటివ్, పర్టికులర్ నెగటివ్ అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్ కట్ గా వివరిస్తాను చూడండి. యూనివర్సల్ పాజిటివ్ అనే స్టేట్మెంట్ ఏంటి? మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎస్ ఆర్ నో? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అవునా కాదా? సో ఖచ్చితంగా మీరందరూ ఎస్ అనే చెప్తారు. ఎస్ ఆర్ నో? సో ఎంత పర్సెంటేజ్ ఎస్ అంటే 100% ఎస్, అవునా కాదమ్మా? సో యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ ని, యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటండి? ఖచ్చితంగా 100% అది ట్రూ అవ్వాలి, పాజిటివ్ అవ్వాలి, నిజం అవ్వాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎస్ ఆర్ నో అంటే ఖచ్చితంగా మనం అందరం ఏం పెడతాం? ఎస్ అని పెడతాం. అలానే యూనివర్సల్ నెగటివ్, యూనివర్సల్ నెగటివ్ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అన్నానండి. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా నో చెప్తాం కదా, ఎందుకంటే సూర్యుడు ఎక్కడ నుండి అస్తమిస్తాడు? పశ్చిమ దిశాన, అవునా కదా? పడమరణ అంటారు జనరల్ గా. సో సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అని అంటే ఖచ్చితంగా నో చెప్పాం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఏమని చెప్పాం? ఖచ్చితంగా ఎస్ అని చెప్పాం. సో పాజిటివ్ నెగటివ్ అంటే అర్థం చేసుకోవాలి. 100% పాజిటివ్ అంటే ఖచ్చితంగా మీకు 100% తెలిస్తేనే దాన్ని యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. అలానే ఖచ్చితంగా అది అబద్ధము అని తెలిస్తేనే దాన్ని ఏమంటామమ్మా? యూనివర్సల్ నెగటివ్ అంటాం. అండ్ వన్ మోర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ నే పర్టికులర్ పాజిటివ్ అన్నారండి. పర్టికులర్ పాజిటివ్ అసలు ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. సో టేక్ ఏ కప్ గ్లాస్ ఆఫ్ వాటర్. సో అందులో వాటర్ వేయండి. టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అలానే లెమన్ కూడా వేయండి. సో నిమ్మకాయ పిండండి. సో నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, ఇందులో ఎంత పర్సెంటేజ్ లెమన్ ఉంది అని అంటున్నాను. ఏమంటారు మీరు? కొంత పర్సెంటేజ్ అంటారా లేదా? సార్ ఎంత పర్సెంటేజ్ సార్? కొంత పర్సెంటేజ్ అంటారు, అవునా కాదా? సో దాన్నే పర్టికులర్ లేక పార్షియల్ అని కూడా అంటారు. సో పార్షియల్, కొంత పార్ట్. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ ని పర్టికులర్ నెగటివ్ అనే స్టేట్మెంట్ ఎలా వచ్చింది అని అంటే, నేను ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని రివర్స్ లో అడుగుతున్నానండి. ఇందులో ఎంత పర్సెంటేజ్ లెమన్ లేదు అన్నాను. ఇందాకేమడిగాను? ఎంత పర్సెంటేజ్ లెమన్ ఉంది అని అడిగాను. ఇప్పుడే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంత పర్సెంటేజ్ లెమన్ లేదు. సో నాకు తెలిసి ఈ 4 types ఆఫ్ స్టేట్మెంట్స్ మీకు క్లియర్ గా అర్థమై ఉంటది. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎస్ ఆర్ నో? ఎస్. హౌ మచ్ పర్సెంటేజ్? 100%. సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్, ఎస్ ఆర్ నో? నో. 100% నో, ఖచ్చితంగా కాదు. అలానే పర్టికులర్ పాజిటివ్,
ఇందులో గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ లో ఎంత పర్సెంటేజ్ లెమన్ ఉంది, ఎంత పర్సెంటేజ్ అండి, కొంత పర్సెంటేజ్, అప్రాక్సిమేట్లీ 50 అనుకోవచ్చు, 50 or 60, కొంత పర్సెంటేజ్. ఇదే క్వశ్చన్ ని పర్టికులర్ నెగటివ్ స్టేట్మెంట్ ఎంత పర్సెంటేజ్ లెమన్ లేదు అంటున్నానండి. సో రిమైనింగ్ అవునా కాదా 40%. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ ద స్టేట్మెంట్. సార్ ఇదంతా చాలా కష్టంగా ఉంది సార్. అసలు ఒక క్వశ్చన్ ని చూడగానే ఇది ఏ స్టేట్మెంట్, ఐదర్ యూనివర్సల్ పాజిటివ్ ఆర్ యూనివర్సల్ నెగిటివ్ ఆర్ పర్టికులర్ పాజిటివ్ ఆర్ పర్టికులర్ నెగిటివ్ అని మనము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దాని యొక్క కీవర్డ్స్ కొన్ని ఇస్తానండి. ఎనీ స్టేట్మెంట్ చూడండి అమ్మా, ఎనీ స్టేట్మెంట్ ఏదైనా ప్రకటన ఆల్ తో స్టార్ట్ అయితే, దేంతో స్టార్ట్ అవ్వాలమ్మా, ఆల్. ఆల్ అంటే అన్ని. ఏదైనా స్టేట్మెంట్ ఆల్ తో స్టార్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడండి. సార్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, విచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ సార్ ఇట్ ఈజ్ అని అంటే క్లియర్ గా మీరు చెప్పాలి యూనివర్సల్ పాజిటివ్. ఎందుకు సార్, ద స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ ఆల్, అన్నితో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. యూనివర్సల్ నెగిటివ్, సో ఖచ్చితంగా ఎస్ ఆర్ నో అంటే నో అని చెప్పామా లేదా, సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు పడమరను ఉదయిస్తాడు అంటే ఖచ్చితంగా నో చెప్తున్నామా లేదా. ఇఫ్ ఏ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ నో, నో ఏ ఇస్ అ బి, నో ఏ ఇస్ బి. ఇఫ్ ఏ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ నో, సో దాన్నే తెలుగులో ఏది కాదు ఏమంటామమ్మా, ఏది కాదు. ఇఫ్ ఎ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ పర్టికులర్ పాజిటివ్ అని ఏ స్టేట్మెంట్ ఏమంటామండి. సో ఎంత పర్సెంటేజ్ లెమన్ ఉంది అంటే మీరు ఏమన్నారు, కొంత పర్సెంటేజ్ అన్నారు. సో దాన్ని ఇంగ్లీష్ లో కొంతనే ఏమని పిలుస్తాం, సమ్, కొంత. సమ్ ఏ ఈజ్ బి అంటే కొంత పర్సెంటేజ్, సో దట్ ఈస్ పర్టికులర్ పాజిటివ్. ఇఫ్ ఏ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ సమ్ నాట్ ఏమంటావమ్మా, సమ్ నాట్ అంటే ఇక్కడ చూడండి ఎంత పర్సెంటేజ్ లెమన్ లేదు, సో కొంత పర్సెంటేజ్ లెమన్ లేదు అన్నాం. సో కొంత పర్సెంటేజ్ అంటే సమ్, లేదు అంటే నాట్. క్లియర్. సో నో ఏ ఈజ్ బి, సో సమ్ ఏస్ ఆర్, సో చూడాలి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. సో దీన్నే తెలుగులో అన్ని ఏలు బీలు, ఏ బి కాదు. దీన్ని ఏమంటామమ్మా, సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు బీలు. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, కొన్ని ఏలు బీలు కాదు. సో కాన్సెప్ట్ అర్థమైందా. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ అంటే దేర్ ఆర్ 4 types ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్. సో దాని యొక్క కీవర్డ్, సో క్వశ్చన్ చూడగానే స్టేట్మెంట్ ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అని తెలుసుకోవాలంటే మీకు ఇచ్చిన కీవర్డ్స్ ఏంటండి, 4 keywords. ఆల్ అంటే అన్ని, నో అంటే ఏది కాదు, సమ్ అంటే కొన్ని, సమ్ నాట్ అంటే కొన్ని కాదు. కాన్సెప్ట్ క్లియర్. సో అసలు స్టేట్మెంట్ అంటే తెలుసుకున్నాం, వెరీ గుడ్. అసలు కన్క్లూజన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కన్క్లూజన్ అంటే ఏంటంటే దేనైనా నిర్ణయించడాన్ని కన్క్లూజన్ అంటాం. సో టాపిక్ పేరే క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, ఏమని, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. సో కన్క్లూజన్ అంటే క్లియర్ గా చూడండి అమ్మా. సో సిల్లాజిజం డెఫినేషన్ చెప్పేటప్పుడే చెప్పాను, నాతో పాటు అందరూ రిపీట్ చేయాలి. Syllogism అంటే ఏంటమ్మా, an example in the form of reasoning where a true, valid, logical conclusion can be derived from the given statements. ఇచ్చిన ప్రకటనల నుంచి ఒక నిజమైన దానికి సంబంధించిన ఒక విశ్లేషణాత్మక నిర్ణయాన్ని నిర్ణయించడమే దాన్ని ఏమంటామమ్మా, సిల్లాజిజం ఆర్ నిగమన తర్క పద్ధతి అంటాం. సో కన్క్లూజన్ అంటే ఏంటి సార్, సో ఎలా ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బి ట్రూ. సో ఖచ్చితమైన నిజమైనది ఉండాలి. దానికి సంబంధించిన ఎలా ఉండాలమ్మా, వ్యాలిడ్
అంటే ఒక ప్రకటన తాలూకా సంబంధించింది అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఆల్ బీస్ ఆర్ సీస్ అన్నాడండి. ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చాడండి. ఇది స్టేట్మెంట్స్ అమ్మా, ఇది కన్క్లూజన్. ఆల్ సీస్ ఆర్ డీస్ అంటాడండి. సరే ఇది కన్క్లూజన్ అండి. అసలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ బి సి 3 వేరియంట్స్ ఉంటాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. కానీ ఆల్ సీస్ ఆర్ డీస్ అని ఇచ్చాడు. చూసి చూడకుండా హ్యాపీగా ఈ కన్క్లూజన్ డిరైవ్ అవ్వదు అని చెప్పి, ఎందుకంటే వేరియబుల్స్ ఆర్ నాట్ సేమ్. సో చూడండి అమ్మా, ఇచ్చిన ప్రకటనలో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఈ మధ్యలో కన్క్లూజన్ డి ఎందుకు వచ్చిందండి? సో లేదు కదా. సో చూసి చూడకుండా హ్యాపీగా ఆన్సర్ నో అని పెట్టచ్చు. ఓకే, సో వేరియబుల్స్ అంటే తెలుగు వాళ్ళు భిన్నాలు అంటారండి. ఏమంటారమ్మా? భిన్నాలు. సో భిన్నాలు అంటే మారినవి. ఓకే, ఇంతవరకు క్లాస్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే, ఇంకా క్లియర్ కట్ అండర్స్టాండింగ్ లో భాగంగా ఒక టేబులర్ ఫామ్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఏంటి సార్ అది టేబులర్ ఫామ్ అంటే? సో ఫస్ట్ కాలం లో టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో అందరికీ తెలిసిందే టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమి ఉంటాయమ్మా? యూనివర్సల్ పాజిటివ్, యూనివర్సల్ నెగటివ్, పర్టికులర్ పాజిటివ్, పర్టికులర్ నెగటివ్. ఓకే, యూనివర్సల్ పాజిటివ్, యూనివర్సల్ నెగటివ్, పర్టికులర్ పాజిటివ్, పర్టికులర్ నెగటివ్. సో దీని తాలూకా కీవర్డ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ ఆల్, సో దీన్నే అన్ని, అన్నితో ఏదైనా ప్రకటన స్టార్ట్ అయ్యిందంటే, మొదలయ్యిందంటే దాన్నే యూనివర్సల్ పాజిటివ్ అన్నాం. యూనివర్సల్ స్టేట్మెంట్, యూనివర్సల్ నెగటివ్ స్టేట్మెంట్ ని ద కీవర్డ్ వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే నో. సో ఏది కాదు. సో దీన్నే తెలుగులో ఏది కాదు. సో దీనే ద థర్డ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దట్ ఈస్ పర్టికులర్ పాజిటివ్. పర్టికులర్ పాజిటివ్ అంటే ద స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ సమ్, అంటే కొన్ని. సో కొన్నితో స్టార్ట్ అయినా, సమ్ తో స్టార్ట్ అయినా దాన్ని ఏ స్టేట్మెంట్ అంటారండి? పర్టికులర్ పాజిటివ్. పర్టికులర్ నెగటివ్. సో చూడండి సమ్ నాట్. సో ఇంగ్లీష్ వాళ్ళు పర్టికులర్ నెగటివ్ ఏ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుందండి? దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ద కీవర్డ్. వాట్ ఈస్ ద కీవర్డ్ ఆఫ్ పర్టికులర్ నెగటివ్ స్టేట్మెంట్? దట్ ఈస్ సమ్ నాట్. సో తెలుగులో కొన్ని కాదు. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? రైట్. సో వేరియబుల్స్, సో దీన్నే భిన్నాలు అని పిలుస్తాం. భిన్నాల్ని ఏబి అనుకోవచ్చు, ఎక్స్వై అనుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేను ఏబిగా తీసుకుంటున్నాను. ఇఫ్ ఏ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ ఆల్, దట్ ఈజ్ యూనివర్సల్ పాజిటివ్. భిన్నాలు ఏంటండి? ఏ ఆర్ బి. సో ఇందాక యాపిల్స్ ప్లేస్ లో ఏ ఉండొచ్చు, ఆరెంజెస్ ప్లేస్ లో బి ఉండొచ్చు. సో ఏ ఆర్ బి, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇఫ్ ఏ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ నో, నో ఈజ్ బి, నో ఏ ఈజ్ బి. నెక్స్ట్ some A's are B's. Which type of statement it is? Particular positive. So కొన్ని ఏలు బీలు. some not, కొన్ని కాదు అంట. some A's are not B's. కొన్ని ఏలు బీలు కాదు. ఓకే, ఎనీ స్టేట్మెంట్ మీరు కీవర్డ్ చూసి ఇది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంటో ఆలోచించగలగాలి. ఆలోచిస్తే మనము కన్క్లూజన్స్ ని ఎలా డిరైవ్ చేయాలో వెరీ 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 సింపుల్ ట్రిక్స్ నేను 1 సెకండ్ ఆన్సర్స్ మీ చేత చేయిస్తాను. ఓకే, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ తో వినండి. ఇప్పుడు కన్క్లూజన్స్ ని డిరైవ్ చేసేటప్పుడు వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డిఫరెంట్ ఫ్యాకల్టీ డిఫరెంట్ అప్రోచెస్ లో వెళ్తారు. బట్ ది బెస్ట్ అప్రోచ్ అకార్డింగ్ టు మీ, సో నా ఆలోచన శక్తికి నేనేమనుకుంటున్నానంటే వెన్ డయాగ్రామ్ వేస్తేనే ద పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తాయి అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. రైట్. సో వెన్ డయాగ్రామ్స్ ఎన్ని రకాలు సార్ అంటే మెయిన్ డయాగ్రామ్, పాసిబిలిటీ డయాగ్రామ్. సో దీన్నే ప్రధాన చిత్రము అంటాం. మెయిన్ డయాగ్రామ్ ఏమంటామమ్మా? ప్రధాన చిత్రము.
పాజిబిలిటీ డయాగ్రామ్, దాన్నే ఊహా చిత్రము అంటాం. సో ప్రధాన చిత్రము, దీన్నే ఊహా చిత్రము. అసలు మెయిన్ డయాగ్రామ్ ప్రధాన చిత్రం దేనికి వేయాలి, ఏ స్టేట్మెంట్ కి వేయాలి, పాజిబిలిటీ డయాగ్రామ్ ఊహా చిత్రాలు దేనికి వేయాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో చూడండి సార్, ప్రధాన చిత్రాలు ప్రతి దానికి వేయాల్సిందే. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా, ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలి, వెన్ చిత్రం ఎలా వేయాలి అని అంటే చూడండి సార్, ఆల్ ఏస్ అన్ని ఏలు, చూడండి అన్ని ఏలు బీలు, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఫర్ ఎగ్జాంపుల్ మరొక ఎక్స్ట్రా వేరియబుల్ ఉందండి, ఆల్ బీస్ ఆర్ సీస్ అన్నాడు. సో ఆల్ ఏస్ ఆర్ బీస్, మళ్ళీ వెంటనే ఆల్ బీస్ ఆర్ సీస్ అంటాడు, ఆల్ బీ సీస్ ఆర్ డీస్ అంటాడు. సో ఒక దాని మీద వేరియబుల్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్నే ఆల్ స్టేట్మెంట్ తో స్టార్ట్ అయ్యే మెయిన్ డయాగ్రామ్. ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సల్ నెగటివ్. సో ద కీవర్డ్ వచ్చేటప్పటికి అందరికీ తెలుసు నో. సో ఏది కాదంట, నో ఏ ఈజ్ బి, ఏ చూడండి అమ్మా, ఏ బి కాదు. అసలు బికి ఏకి అసలు రిలేషనే లేదు. నో ఏ ఈజ్ బి, అసలు బికి ఏకి రిలేషనే లేదు. సో సెపరేట్ చేసేయాలి. ఇందాకేమో ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు, అన్ని ఏలు బీలు అంట, అందుకే ఒక దాని పైన ఒకటి వేసాం. ఇప్పుడు ఏ బి కాదంట, ఈ రెండిట్లకి అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ పర్టికులర్ పాజిటివ్. సో సమ్ ఏస్ ఆర్ బీస్, సో సమ్ ఏస్ ఆర్ బీస్. సో చూడండి అమ్మా, కొన్ని ఏలు, ఇవన్నీ ఏలమ్మా, కొన్ని ఏలు బీలు అవుతున్నాయంట. ఎస్ఆర్ ఇరగవేయాలా లేదా, కొన్ని ఏలు బీలు. సో కొన్ని ఏలు బీలు అంట. ఆ కొన్ని ఏంటి, ఇవన్నీ ఏలు ఇవన్నీ బీలు. ఆ కొన్ని అనేది దట్ ఇంటర్సెక్షన్ పాయింట్. సో కొన్ని ఏలు బీలు, కాన్సెప్ట్ క్లియర్. సో ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఒక దానిపైన ఒకటి, నో ఈజ్ బి అంటే రెండిట్లకి భిన్నాలకి సంబంధం లేదు. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని కొంత పార్ట్ ఏ బిలో కలిసింది. సో దాని ఇంటర్సెక్షన్ పాయింట్. సో పర్టికులర్ నెగిటివ్, సమ్ నాట్ ఆర్ కొన్ని కాదు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. సో చూడండి అమ్మా చాలా జాగ్రత్తగా, కొన్ని ఏలు బీలు కాదంట. సో కానీ ఏలు బీలు కొన్ని అయి ఉండాలి, కానీ దీని యొక్క రిప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఏం సార్ తేడా అంటే, కొన్ని ఏలు బీలు అయినప్పుడు దిస్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పార్ట్, అవునా కదా. కొన్ని ఏలు బీలు కాదు అన్నాడు. సో ఇవి బీలు అయిపోతున్నాయి, కానీ ఇవన్నీ బీలు అవ్వట్లేదు. కొన్ని ఏలు బీలు కాదు. సో చాలా ఇంపార్టెంట్ సార్. క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మెయిన్ డయాగ్రామ్ వేయడం రావాలి. మీరు నో అంటే ఇది వేశారనుకోండి, మొత్తం ఆన్సర్ రాంగ్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మెయిన్ డయాగ్రామ్స్ కోసం అయిపోయింది. ఇప్పుడు పాజిబిలిటీ డయాగ్రామ్, అసలు దేనికి ఊహా చిత్రాలు వేయాలి, దేనికి వేయకూడదు అనేది తెలుసుకోవాలి, రైట్. సో పాజిబిలిటీ డయాగ్రామ్ అంటే ఊహా చిత్రం. సార్ నాకు ఒక చిన్న డౌట్, మీరు కూడా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచివాడిని అన్నానండి, క్లియర్గా అర్థం చేసుకోవడమా. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాను, నేను చాలా మంచివాడిని. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలా, నేను మంచివాడిని కాదు కాబట్టి నేను మంచివాడిని అయ్యానంటే డెఫినెట్ గా నవ్వుతారా లేదా. సో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కి ఊహా చిత్రం అవసరమా? నాకు తెలిసి అవసరం లేదు. కొంచెం ఆలోచన శక్తి పెంచుకోండి. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కి నేను మంచివాడిని అని క్లియర్ గా చెప్పేసుకున్నా, మళ్ళీ నేను అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెడ్డవాడిని కాదు కాబట్టి మంచివాడిని అని చెప్పి ప్రూవ్ చేయాలమ్మా, చేయాల్సిన అవసరం లేదుగా. సో ఇప్పుడు క్లియర్ గా ఒక పాయింట్ చెప్తున్నాను, రాసుకోండి. దేర్ విల్ బి నో పాజిబిలిటీ డయాగ్రామ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్. అంటే అర్థం ఏంటమ్మా, పాజిబిలిటీ డయాగ్రామ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ కి అవసరం లేదు.
ఎస్ ఆర్ నో? ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కి మళ్ళీ ఊహా చిత్రం వేసి అది కన్క్లూజన్ ని డెరైవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ కంపల్సరీ. సో డెఫినెట్ గా ఒక నెగిటివ్ స్టేట్మెంట్స్ కి ఒక నెగిటివ్ కన్క్లూజన్ డ్రా చేయాలి అని అంటే ఖచ్చితంగా పాజిబిలిటీ డయాగ్రామ్స్ వెయ్యాలి, వెయ్యక తప్పదు. సో వీలైతే నోట్స్ లో రాసుకోండి. ఇట్ ఈస్ కంపల్సరీ టు డ్రా ఏ పాజిబిలిటీ డయాగ్రామ్ ఫర్ నెగిటివ్ స్టేట్మెంట్స్. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏంటండి సార్? కీవర్డ్స్ ఏంటమ్మా? నో అండ్ సమ్ నాట్. మీకు కన్క్లూజన్ లో నో గాని సమ్ నాట్ గాని ఏది కాదు లేదా కొన్ని కాదు అని కనబడ్డదా ఖచ్చితంగా మీరు ఊహా చిత్రం వేయాల్సిందే. క్లియర్? సో ఇప్పుడు కాన్సెప్ట్ అంతా అర్థమైపోయింది. సో ఇంతటితో ఇంట్రడక్షన్ ద బేసిక్ కాన్సెప్ట్ అయిందండి సిల్లాజిం లో. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో సిల్లాజిం కాన్సెప్ట్ లోనే ఇన్ డీటెయిల్ గా ఆల్ అండ్ సమ్ కోసం మనం డిస్కస్ చేయబోతాం. దాన్ని యూనివర్సల్ పాజిటివ్ అంటాం, దాన్ని పర్టికులర్ పాజిటివ్. సో ఫస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్స్ కి వెళ్దామండి. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ 1కి 10 సార్లు చూడమని డెఫినెట్ గా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే యాజ్ ఏ జాబ్ ఆస్పిరెంట్స్ గా మీకు చాలా సబ్జెక్ట్స్ చదవాలి. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఫ్యాకల్టీ నేను అర్థమెటిక్ రీజనింగ్ చదివితే చాలు. బట్ మీరు హిస్టరీ, పాలిటీ, సివిక్స్, సంథింగ్ లైక్ ఎకనామిక్స్, జాగ్రఫీ, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, సో డిఫరెంట్ వేరియస్ సబ్జెక్ట్స్ మీరు చదవడం వల్ల ఒక క్వశ్చన్ చూడగానే, ఒక ఎగ్జాంపుల్, ఒక బిట్ క్వశ్చన్ పేపర్ లో చూడగానే ఇది ఏ టాపిక్ మీద నుంచి వచ్చింది అనే మనం తెలుసుకోగలిగితేనే ఆన్సర్ పెట్టగలం. ఒక సెగ్మెంట్ ని మీ బ్రెయిన్ లో నుంచి పక్కకు పెట్టి ఓకే ఆల్ అని చూడగానే ఇది ఎక్కడో చూసినట్టుంది, సిల్లాజం అనే కాన్సెప్ట్ లో ఉంది కదా. నో అని చూడగానే సిల్లాజం లో యూనివర్సల్ నెగటివ్ కదా, సమ్ నాట్ సిల్లాజం లో పర్టికులర్ నెగటివ్ స్టేట్మెంట్ కదా అని మీరు గ్రాప్ చేయాలి. గ్రాప్ చేయగలిగితేనే హోల్ కాన్సెప్ట్ అప్పుడు వస్తుంది. ఓకే సార్ ఇలా చెప్పారు ఆల్, సమ్, నో, సమ్ నాట్ అని, రైట్? సో అందుకే ఈ బేసిక్ కాన్సెప్ట్ ని 1కి 10 సార్లు చూడండి. చూసి తర్వాత డెఫినెట్ గా మొత్తం సిలబస్ ఇంచుమించు నాకు తెలిసి ఈ ఫస్ట్ క్లాసే నియర్లీ 20 మినిట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాసెస్ అరౌండ్ 15 to 20 మినిట్స్ ఉంటుంది. అలాగా ఒక 10 క్లాసెస్ అయితే తప్ప సిల్లాజిం అనే కాన్సెప్ట్ అవ్వదు, రైట్? సో దీంట్లో చాలా ఉంటాయి. సో బేసిక్ కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు ఆల్ అండ్ సమ్ కోసం మాట్లాడుతున్నాం, నెక్స్ట్ నో సమ్ నాట్ కోసం మాట్లాడతాం, నెక్స్ట్ కాంప్లిమెంటరీ టెక్నిక్ మాట్లాడతాం, నెక్స్ట్ పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ కోసం మాట్లాడతాం, నెక్స్ట్ ఫైనల్లీ రివర్స్ సిల్లాజిం కోసం కూడా ఇన్ డీటెయిల్ గా బ్యాంకింగ్ లెవెల్లో మనం చెప్తున్నాం, రైట్? సో బేసిక్ కాన్సెప్ట్, హై లెవెల్ రీజనింగ్ మీరు ఇప్పుడు నాతో క్లాస్ నేర్చుకోబోతున్నారు, రైట్? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం, రైట్? సో అచీవ్ యువర్ ఆస్పైర్ విత్ జాట్కాట్ స్టడీస్. సో మీ యొక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండ్ బై ఫ్రెండ్స్.